బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశంతో సాగాలని నిర్ణయించిందా? పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటు టీడీపీకి ఇవ్వనుందా? అందుకే ఖమ్మం ఎంపీ సీటు ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావును ప్రస్తుతం పక్కన పెట్టిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశంతో సాగాలని నిర్ణయించిందా? పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటు టీడీపీకి ఇవ్వనుందా? అందుకే ఖమ్మం ఎంపీ సీటు ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావును ప్రస్తుతం పక్కన పెట్టిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ శ్రేయ, తెలంగాణలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు మళ్ళీ అడుగుపెట్టేందుకు వ్యూహం రచిస్తున్నాడు. పెద్ద ఎత్తున అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తు తెలంగాణలో కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఒక సీటు తమకు కేటాయించాలంటూ కూడా ప్రతిపాదన తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం వద్ద. ముఖ్యంగా ఖమ్మం సీటు తెర మీదకి వచ్చింది. ఖమ్మం సీటు టీడీపీకి ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరుతున్నట్టు కూడా బీజేపీ అధిష్టానంతో కోరుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణ ద్వారా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ ద్వారా ఖచ్చితంగా ఆ సీటుని గెలిపించుకునే బాధ్యత నాది, టీడీపీకి కేటాయించాలంటూ కూడా బీజేపీకి ఆయన కోరినట్టు కూడా సమాచారం ఉంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలు దీన్ని కొంతమంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు, చంద్రబాబుని మళ్ళీ తెలంగాణలోకి ఒకవేళ తీసుకొస్తే మళ్ళీ అదంతా పెద్ద రచ్చ అవుతుంది కాబట్టి టీడీపీ మళ్ళీ పునర్వైభవం చెందే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కిషన్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పొత్తును ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేయాలంటూ కూడా ఒకవైపు బీజేపీ కీలక నేతలు బీజేపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఖచ్చితంగా ఎలాగో పొత్తుంది కాబట్టి ఆ పొత్తు తెలంగాణలో కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో మాకు ఒక సీటు కేటాయించాలంటూ కూడా బీజేపీ అధిష్టానంతో ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ నేపథ్యంలోనే ఇటీవలే ప్రకటించినటువంటి బీజేపీ 15 లోక్సభ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా వరంగల్ ఒకటి, ఖమ్మం పార్లమెంటు రెండు కూడా పెండింగ్లో పెట్టారు. ఇటు వరంగల్ నుంచి రీసెంట్గా బీజేపీలో జాయిన్ అయినటువంటి ఆరూరి రమేష్కి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు అంటే చాలామంది కూడా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఇటు బీజేపీ నుంచి. అయితే ముఖ్యంగా ఈ ఖమ్మం సీట్ ఒకటి హాట్ టాపిక్గా ఉంది. ఖమ్మంలో చంద్రబాబు అంటే అది తెలంగాణ బార్డర్గా ఉంది కాబట్టి చంద్రబాబుకు చాలామంది క్యాడర్ ఉంటుంది, కుల సమీకరణ ఒకటి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉందని కూడా ఆయన బీజేపీ పెద్దలతో చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ పొత్తులో భాగంగా ఈ పొత్తు ఇక్కడ కూడా వర్తిస్తుంది కాబట్టి ఖమ్మం పార్లమెంటు మాకు ఇవ్వాలి, మాకు పొత్తులో భాగంగా ఖచ్చితంగా కేటాయించాల్సిందని కూడా బీజేపీ అధిష్టానం దగ్గర ఆయన డిమాండ్ పెట్టిండు. ఒక డిమాండ్ అయితే పెట్టిండు. దీన్ని ఆ కమలం పెద్దలు కూడా దీన్ని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మంలో ఒకవేళ బీజేపీ పొత్తులో టీడీపీకి టికెట్ ఇస్తే ఒకవేళ గెలిస్తే బీజేపీ అధిష్టానంలో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ కొద్దిగా బలం చేకూరుతుందనే అంశాల గురించి అక్కడ కమలం పెద్దల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే మరోవైపు ఆ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కిషన్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా బాబు ఎంట్రీకి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఒప్పుకోవట్లేదు. మళ్ళీ తెలంగాణలో టీడీపీ ఎంటర్ అయితే మళ్ళీ గతంలో ఉన్నటువంటి సందర్భాలు అవన్నీ కూడా రిపీట్ అవుతాయి కాబట్టి సో ఆంధ్రాకే పరిమితం చేయాలి, ఖచ్చితంగా తెలంగాణలోకి ఈ పొత్తుల అంశాలు తీసుకురావద్దని కూడా కిషన్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఖమ్మం సీట్ అనేది పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ఇటు ఖమ్మం అంటే భార్గవ్ ఒకవేళ పొత్తులో భాగంగా ఎంపీ సీట్ ని టీడీపీ క్యాండిడేట్ కి కేటాయించాల్సి వస్తే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? ఓకే, ఎగ్జాక్ట్లీ టీడీపీకి ఒకవేళ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి కొత్త నాయకుల్ని ఇక్కడ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ, బీఆర్ఎస్ వేరే పార్టీలలో ఉన్నారు కాబట్టి టీడీపీ నాయకులు బలంగా లేరు కాబట్టి కొత్త వ్యక్తులను, ఆంధ్రాలో ఉన్నటువంటి కొత్త రాజకీయ నాయకులను, కొత్త వ్యక్తులను అక్కడికి తెర మీదకి దింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ సీటు కేటాయించడం ఇక్కడ పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ టీడీపీకి ఇస్తారా లేదా అనే ఒక చర్చ అయితే తీసుకొచ్చారు. కానీ అక్కడ ఇంతకుముందే మొన్ననే జాయిన్ అయినటువంటి జలగం వెంకట్రావు, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు జలగం వెంకట్రావు, ఆయన పేరు కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆయన పార్టీలో అంటే ఖచ్చితంగా టికెట్ వస్తుందనే అంశం మీదనే ఆ కమిట్మెంట్తోనే ఆయన పార్టీలోకి వచ్చిండు జలగం వెంకట్రావు. అయితే జలగం వెంకట్రావుని ఒకవేళ టీడీపీకి ఆ సీటు కేటాయిస్తే జలగం వెంకట్రావుని పక్కన పెట్టి కొత్త వ్యక్తులను ఖమ్మం పార్లమెంటులో తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది బీజేపీ అధిష్టానం ఒకవేళ టీడీపీకి ఇస్తే. లేకపోతే ఖచ్చితంగా బీజేపీ నుంచి జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మీరే ఉండబోతున్నారని కూడా కమిట్మెంట్తోనే ఆయన పార్టీలోకి రావడం జరిగింది. సో టీడీపీ ఒకవేళ బీజేపీ ఒకవేళ టీడీపీకి ఇస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కాకుండా కొత్త వ్యక్తులను తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో మళ్ళీ టీడీపీ ఎంటర్ అయ్యే ఆ లైన్ని చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా దాన్ని అడ్డుకుంటారు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆంధ్ర వ్యక్తులు, ఆంధ్ర లైన్ అనే ఆ లైన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి టికెట్ కేటాయిస్తారా లేదా అనే అంశాల గురించి కూడా ఒక చర్చ. బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ నుండి ఎవరైనా అభ్యర్థులు బీజేపీ అండ్ టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఆల్రెడీ అంటే ఉన్న ఒక కమిట్మెంటు అక్కడ జలగం వెంకట్రావుకి ఇచ్చిర్రు. బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళే పోటీ చేయడానికి భయపడుతున్నారు. నాగేశ్వరరావు అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది లోక్సభ అభ్యర్థిగా. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు నందిని, బట్టి విక్రమార్క సతీమణి, ఇటుపోతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అక్కడ కంచుకోటగా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ 9 సీట్లు కైవసం చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉండబోతుంది. ఒకవేళ బీజేపీ టీడీపీకి ఇస్తే టీడీపీలో ఉన్నటువంటి అంటే టీడీపీకి బీజేపీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా ఇక్కడ ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు. కాకపోతే చర్చలు అయితే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడు. దీన్ని కమలం పెద్దలు కూడా ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి బలం చేకూరుతుందనే అంశాల గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి టీడీపీకి కేటాయిస్తారా లేకపోతే రీసెంట్గా జాయిన్ అయినటువంటి జలగం వెంకట్రావుకి కేటాయిస్తారా అనే అంశాల గురించి అయితే వేచి చూడాల్సి ఉంది.